Good morning to everyone. SA1 10th class mathematics section 1 లో 1 mark question. 12th question చూడండి. 12th question. Sin 2a is equal to 2 sin a. Sin 2 is equal to 2 sin a is true. When a is equal to option A 0 degrees, option B 30 degrees, option C 45 degrees, option D 60 degrees, which is the correct answer. So చూడండి ఇక్కడ sin 2a is equal to 2 sin a is true when a is equal అంటే ఈ యొక్క కండిషన్ అనేది కరెక్ట్ అప్పుడు ఏ వాల్యూ ఎంత చెప్పాలనుకుంటున్నారు. ఓకే, మీరు దీన్ని రకరకాలుగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ బట్టి కూడా ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. ఒక జీరో సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఏ బదులు ఏ వాల్యూ కనుక్కొని చెప్పండి, ఏ బదులు జీరో సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఏ బదులు 30 డిగ్రీస్, ఏ బదులు 45 డిగ్రీస్, ఏ బదులు 60 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్గా ఎలా చేద్దామంటే దీన్ని మనకి ఇచ్చిన కండిషన్ ఏంటిది sin 2a is equal to 2 sin a. sin 2a is equal to 2 sin a. So therefore sin 2a formula 2 sin a cos a formula. sin 2a కి formula 2 sin a cos a దీని యొక్క ఆన్సర్ ఫార్ములా. ఇక్కడ 2 sin a, ఇక్కడ 2 కి 2 కి క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, sin కి sin కి క్యాన్సిల్ అయిపోద్ది. సో therefore cos a is equal to ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, ఇక్కడ 1 ఉంటుంది. లేదంటే cos a ఇక్కడ వచ్చేసి అటు పంపిస్తే 1 ఉంటుంది అన్నమాట. 2 sin a ఇక్కడ 2 sin a, 2 sin a బై 2 sin a 1 వస్తుంది. మరి cos అనేది 1 ఎప్పుడు వస్తుంది చెప్పండి, cos 0 డిగ్రీస్ ఉన్నప్పుడు వస్తుంది. సో therefore cos 0 డిగ్రీస్ ఉన్నప్పుడు 1 వస్తుంది. సో cos a is equal to cos 0. సో cos క్యాన్సిల్ అయితే సో a is equal to 0 డిగ్రీస్. కాదు మీరు a is equal to 0 డిగ్రీ అప్లై చేసుకోండి. sin 2a అంటే ఏ వాల్యూ 0 కాబట్టి 2 into 0 sin 0 sin 0 0 2 sin a 2 into sin a ఎంత sin a అంటే 0 కాబట్టి sin a 0 0 into 2 0. సో LHS is equal to RHS. సో దట్ ఏ వాల్యూ ఇక్కడ 0 డిగ్రీస్ అవుతుంది. ఇంక ఏ వాల్యూ పెట్టినా మీకు ఆన్సర్ అయితే కరెక్ట్ కాదు, చెక్ చేసుకోండి. మీకు రాదు ఆప్షన్ ఏ. ఓకేనా.